కమ్మనైన నేతి సున్నుండలు చేయడానికి ముందుగా స్టవ్ పైన అడుగు మందం కల ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 కప్పు మినపప్పు వేసుకోవాలి. నేను పొట్టు మినపప్పు తీసుకున్నాను. మీరు మామూలు మినపప్పుతో అయినా చేసుకోవచ్చు. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పప్పుని బాగా ఎర్రగా వేయించుకోవాలి. సున్నుండల రుచి అంతా కూడా ఈ పప్పు వేగడంలోనే ఉంటుందండి. ఇవి ఎంత బాగా వేగితే సున్నుండలు అంత రుచిగా ఉంటాయి. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ వేగిపోయాయి అన్నప్పుడు చివర్లో 2 టేబుల్ స్పూన్ల బియ్యం కూడా వేసేసుకొని ఈ బియ్యాన్ని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. పొట్టు లేని పప్పు తీసుకుంటే వేగిందో లేదో అర్థమవుతుంది. ఇలా పొట్టున్న పప్పుతో చేస్తున్నాం అనుకోండి, ఒక పప్పును తీసుకుని సగం చేసి చూడండి. లోపల మీకు ఈ విధంగా ఎర్రగా ఉండాలి. ఇలా ఉంది అంటే పప్పు వేగినట్లు. ఈ విధంగా వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పప్పుని ఒక ప్లేట్లోకి పోసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని 2 యాలకులు కూడా వేసేసి లైట్గా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 1/4 కప్పు పంచదార కూడా వేసుకుని ఈ పంచదార కూడా లైట్గా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుని మినపసున్నిలోకి వేసేసుకోవాలి. ఈ మినపసున్ని పంచదార పొడి 2 కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి బాగా కాగిన తర్వాత 1/4 కప్పు చిన్నగా కట్ చేసుకుని జీడిపప్పు పలుకులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత మినపసున్నులోకి వేసేసుకోవాలి. ఇలా కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకుంటే సున్నుండలు తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది. బాగా కలిపేసుకుని ఇప్పుడు కొంచెం వేడి నెయ్యి పోసుకుంటూ సున్నుండలు చుట్టుకోవాలి. నెయ్యి అంతా ఒకేసారి పోసేయద్దు. కొంచెం పిండిలో కొంచెం వేడి నెయ్యి పోసుకుంటూ బాగా ఈ నెయ్యి అంతా కూడా పిండిలో బాగా కలిసిలా కలుపుకొని కొంచెం మిశ్రమాన్ని తీసుకుని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలాగా చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన సున్నుండలన్నీ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఈ జీడిపప్పులు తగులుతూ ఈ సున్నుండల రుచి అయితే అద్దరిపోతుందండి. మొత్తం నెయ్యి ఒకేసారి వేసుకోకుండా కొంచెం నెయ్యి వేసుకుంటూ సున్నుండలన్నీ చేసేసుకోవడమే.